కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో వైసీపీ మహిళా నేతలపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. తిరుమల ప్రతిష్టను కాపాడాలని కోరారు. తిరుమల ప్రతిష్టను తిరుమల ప్రతిష్టను తిరుమల ప్రతిష్టను తిరుమల ప్రతిష్టను మహిళలపై అక్రమ కేసులు కోడిని కోస్తే డ్రగ్స్ తీసుకుంటే కోడిని కోస్తే డ్రగ్స్ తీసుకుంటే కోడిని కోస్తే డ్రగ్స్ తీసుకుంటే కోడిని కోస్తే డ్రగ్స్ తీసుకుంటే బిఆర్ నాయుడు బిఆర్ నాయుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ మూలనా చూసినా కూడా మహిళలు అనే వాళ్ళని వాళ్ళు ఎంతలాగా ఒక ఆట వస్తువుగా భావిస్తూ వాళ్ళకి ఒక గౌరవం మర్యాద ఇవ్వకుండా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకార్యాలు మనందరికీ కూడా వాళ్ళ పార్టీకి సిగ్గుచేటుగా మానవ సమాజానికి సొసైటీకి ఒక తలవంపుగా తయారైంది. ఈ రోజు మనం బిఆర్ నాయుడు గారిని గద్ద దిగాలి, టీడీపీ చైర్మన్ దింపాలి అని చెప్పేసి మేమందరం కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరు కోఆర్డినేటర్లు, మహిళా వింగ్, మహిళా ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున బిఆర్ నాయుడు రిజైన్ చేయాలి, దిగాలి అనేది మా డిమాండ్ అండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మహిళలు తిరుపతిలో మనం చూసాం, వాళ్ళు శాంతియుతంగా ఆయనకి విరుద్ధంగా ఒక నిరసన తెలియజేయడానికి అని చెప్పేసి వెళ్తుంటే వారిని అడ్డుకుని వారి మీద అఘాయిత్యం చేసి తిరిగి వారి మీద కేసులు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం? ఈ అరాచక పాలన ఎంతకాలం చేస్తారనేది మేము డిమాండ్ చేస్తున్నాము. మహిళల మీద గౌరవం అనేది లేదా వాళ్ళకి? ప్రతి ఒక్క మహిళను కూడా ఒక టీటీడీ చైర్మన్ అంత మంచి పదవిలో ఉండి కూడా ఆయన ఆ పదవికి మచ్చ తీసుకొచ్చారు. మన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఒక సీఎం గా ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి ఆయన
ఒక టీటీడీ చైర్మన్ ప్రవర్తన బాగాలేదు అనుకున్నప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు? తక్షణమే ఆయన్ని ఊస్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించాలని చెప్పేసి మహిళా విభాగం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఈ రోజు చూస్తున్నాం రాష్ట్రంలో నలుమూలలా కూడా ఒక ఎమ్మెల్యేలు ఏంటి, కౌన్సిలర్లు ఏంటి, లేదనుకుంటే ఎంపీలు కూడా ఈరోజు చూస్తున్నాము. ఎంతమంది ఆడవాళ్ళని కించపరుస్తూ చిన్న చూపు చూస్తూ వాళ్ళ ప్రవర్తన అనేది చాలా హేయంగా, చాలా అసహ్యకరంగా ఉంటుంది. కాబట్టి మహిళల తరఫున అందరం కూడా మేమందరం వారికి సముచిత న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి చూసాను తప్పితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమలు జరిపేటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలనేటువంటిది. మనం ఎవరు కాపాడకూడదు, ఆయనే కాపాడుకోవాలి. అటువంటి వాళ్ళని దారుణంగా శిక్షిస్తాడు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనేటువంటిది నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని ఏ రకంగా వీళ్ళు అపహారం చేస్తున్నారనేటువంటి చూస్తున్నాం. ఒక ప్రపంచం అంతా కొనియాడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి పాలక మండలి చైర్మన్ గా ఒక వ్యక్తిని నియమించారు, బిఆర్ నాయుడిని. ఆ బిఆర్ నాయుడు గారి యొక్క రాచర్యలను చూస్తున్నాం. సిగ్గుపడేటువంటి విషయంగా ఉంటే సిగ్గు అయినటువంటి ప్రభుత్వం అతను ఇంకా కొనసాగిస్తున్నారంటే ఇంతకంటే ఈ దారుణమైనటువంటి విషయం ఏముంటుంది ఈ ప్రభుత్వానికి? ఖచ్చితంగా మహిళలను అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తించడం. అతను ఏదైతే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్ర వాళ్ళే కాదు, భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా మా ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటాం. అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు మనం తెల్లవారులైతే చెప్పేటువంటి మహిళల్ని అగౌరవపరుస్తూ వారిని ఆయన దగ్గర ఉన్న గోండాల చేత మరి పాశవికంగా వారి మీద దాడి చేయించినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ కలంకిత బిఆర్ నాయుడు గారిని మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తొలగించమని మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ముక్తఖండంతో మహిళలు మేము అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరపున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఏదైతే ఆయన యొక్క తప్పుడు కార్యక్రమాలను ప్రచారం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఏదైతే అశ్లీల కార్యక్రమాలు చేయించేటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి పదవిలో పెట్టి ఇవాళ హిందువులందరినీ కూడా అవమానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మహిళల మీద దాడే కాదు, ఏదైతే మనం భగవద్గీతను సైతం అందులో ఏముందనేటువంటి విధంగా మాట్లాడినటువంటి గత 3 రోజులుగా కూటమి యొక్క పాలన మనం చూసుకుంటే మొన్నేమో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అయ్యుండి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ మరి పుట్టా మహేష్ గారిని మరి కూటమి ప్రభుత్వం ఎంపీగా ఉన్నారు. మరి ఆయనకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది కూటమి ప్రభుత్వం. మరి నిన్న చూసుకుంటే మరి ఏదైతే టీటీడీ చైర్మన్ అయ్యండి, గౌరవ చైర్మన్ అయ్యండి, మరి మహిళలందరూ కూడా శాంతియుతంగా అక్కడ ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వీడియోలు ఏదైతే ఆయన కూడా ఒప్పుకున్నారో ఆ వీడియోలు ఆయనే ఉన్నారని చెప్పి ముందేమో అది కళ్ళబొల్లి కవలు చెప్పడం చూశారు, కానీ తర్వాత ఆయనే ఒప్పుకున్నారు. ఆ రకంగా దొరికిన వీడియోలో అందులో ఆయనకి తప్పేం కనిపించలేదని చెప్పారు. సో దానికి నిరసనగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి శాంతియుతంగా అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళందరి మీద దాడులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ 2 విషయాల్లోనే మనం చూసుకుంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకేమో బెయిల్ తీసి పంపించారు, శాంతియుతంగా మరి పోరాటం చేస్తున్న వాళ్ళకేమో కేసులు పెట్టి లోపల పెట్టించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వానికి క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకా వాళ్ళ కళ్ళబొల్లి మాట
అధికారం రాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు చేస్తున్నదల్లా దోచుకున్నది దాచుకోవడమే చేస్తున్నారే గాని పాలన మొత్తం గాలికి వదిలేసింది, లా అండ్ ఆర్డర్ వదిలేసింది. సో ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ పార్టీ, మా గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరమే కూడా నిరసన తెలుపుతున్నాము. తిరుపతిలో ఏదైతే మహిళల పైన జరిగిన దాడిని సమావేశాలు జరుపుతున్నప్పుడు మరి ఏదైతే ఈ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే వచ్చి ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎటువంటి గౌరవం లేదు, ఆ పార్లమెంట్ ఎటువంటి అర్హత లేదు, పార్లమెంట్కి వెళ్ళే అర్హత. తక్షణమే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.